తనుజ వర్సెస్ ఇమాన్యుల్, తనుజ వర్సెస్ భరణి సెకండ్ ప్రోమోలో ఎస్పెషల్లీ తనుజాని హైలైట్ చేస్తూ పెట్టారు. వీళ్ళు ఎంత ప్రిఫరెన్స్ ఇస్తారు, మనం కూడా మాట్లాడుకోవాలి. అసలు నాకు మాట్లాడే ఉద్దేశమే లేదు, కానీ మళ్ళీ 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 మాట్లాడేటట్టుగా ఈ బిగ్ బాస్ వాళ్ళు కావాలని తిప్పుతున్నారు. అబ్బా ఆమె చుట్టూ గేమ్ తిప్పడానికి ఎంత ప్రయత్నం చేస్తారు. డే 1 నుంచి వెళ్ళదే ఇప్పటికీ అదే. ఈవెన్ బాత్రూమ్లు కడిగినా కానీ ఆమెనే ఫోకస్ చేసి వాష్రూమ్లో చూపిస్తూ ఉన్నారు. ఏందబ్బా ఇది, ఎందుకు ఇది ఇంత బయాస్ ఎందుకబ్బా? వీళ్ళు దరిద్రం కాకపోతే చాలా బయాస్డ్, ఇంత టూ మచ్ బయాస్డ్రా. సరే, ఈ పంచాయతీలలో ఆమెని హైలైట్ చేసి చూపించారు. హైలైట్ ఏంటంటే, ఇప్పుడు నాకు తెలిసి స్టార్మా పేజ్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది, జియో హాట్‌స్టార్ స్టార్మా పేజ్ ఉంటుంది కదా, ఆ పేజ్లో ఒక ఒక వీడియో రెడీ చేస్తుండొచ్చు, రీలు మొత్తం జుబ్ 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 ఇచ్చి పడేసిన తనుజ అన్నట్టుగా, ఫైర్ స్టార్మ్ అన్నట్టుగా ఒక వీడియో చేస్తారు చూడు. ఖచ్చితంగా లిటరల్లీ ఇందులో మాట్లాడిన దానిలో ఇద్దరితో పంచాయతీ పెట్టుకున్న దానిలో చూడండి, ఈ సపోర్ట్ సిస్టమ్ స్టార్టింగ్ నుంచి సపోర్ట్ సిస్టమ్ ఏంటంటే ఓడలో ఉన్నంతసేపు ఓడమల్లన్నా, ఓడ దిగంగానే బోడిమల్లన్నా, బోడి గుండుమల్లన్నా అన్నట్టుగా సేమ్ ఇప్పుడు భరణి అన్న పంచాయతీకి అంతే, ఇమాన్యుల్ పంచాయతీకి అంతే. ఇన్ని రోజులు సపోర్ట్ చేసినప్పుడు అంతా సపోర్ట్ చేయించుకొని అప్పుడు సపోర్ట్ చేసిన దానికి క్రెడిట్ ఇవ్వకుండా ఇప్పుడు వచ్చేసి మళ్ళీ వాళ్ళ మీద మన్ను పోస్తాం. ఏంది అన్నట్టు? సరే, పాయింట్స్ మాట్లాడుకుందాం. అక్కడ ఏం మాట్లాడింది దాన్ని బట్టి పాయింట్స్ మాట్లాడుకుందాం. అండ్ ఇంకోటి, భుజా నొప్పి అయినప్పుడు, భుజా బరువు అయినప్పుడు భుజా దించాలి. అది భుజా ఆలు భుజియా కాదమ్మా, భుజం. ఇట్స్ భుజం, తెలుగు భుజం, భుజా ఆలు భుజియా కాదు. సరే, మాట్లాడుకుందాం. ఫస్ట్ తనుజ, ఇమాన్యుల్ వాళ్ళంతా ఇక మెల్లపోయింది మేడం, మెల్లపోయి ఒక బొమ్మ తీసుకుంది. అందరికంటే లాస్ట్ సంజనాకి ఎట్లయితే తీసుకుందో గట్టినే తీసుకుంది. ఇది లాజిక్ ప్రకారంగా చాలా అద్భుతంగా ఆడి తీసుకుందంటే నేను నమ్మను, మీరు నమ్మితే నమ్ముర్రి. సో ఆటోమేటిక్గా స్లోగా పోయినట్టుంది, అందరికంటే స్లోగా పోయినట్టుంది, అందుకని చెప్పి తీసుకుంది లాస్ట్లో డాలు. తీసుకున్న తర్వాత అక్కడ తనుజ వర్సెస్ ఇమాన్యుల్ గొడవ జరిగింది చూపించారు. యాక్చువల్లీ తనుజ వర్సెస్ భరణి అన్న ఇద్దరిని నిల్చోబెట్టి చూసారు. ఇక్కడ మనకు ప్రోమోలో జిమ్మికులు చేశారు. సరే, మనం వాళ్ళు పెట్టుకున్న పంచాయతీ మీదకెళ్ళి జడ్జ్మెంట్ చేద్దాం. అంటే జడ్జ్మెంట్లు కూడా కాదు, అక్కడ మనకు అనిపించిన దాన్ని బట్టి నా అనాలిసిస్ ఉంటుంది. రైట్, ఫస్ట్ నేను ఇమాన్యుల్ నామినేట్ చేద్దాం అనుకుంటున్నా. ఇమాన్యుల్ ఉండి డిమాన్ పవన్ ఉన్నాడు అక్కడ, వాళ్ళిద్దరిలో నేను ఇమాన్యుల్ నామినేట్ చేద్దాం అనుకున్నాను. తనుజ అన్నది. సో ఇమాన్యుల్ అని సేఫ్ గేమ్ క్లియర్గా తెలుస్తుంది అన్నది. ఈ మేడం ఏం గేమ్ ఆడింది, సపోర్ట్ గేమ్ ఆడిందా నాకు అర్థం కాదు. అవతల వ్యక్తి సేఫ్ గేమ్ ఆడిండు కరెక్ట్ నామినేషన్లోకి. యాక్చువల్లీ ఇమాన్యుల్ నామినేషన్లోకి వచ్చింది, కానీ దివ్యనికిత మార్చినట్టుగా ఉన్నది. అది మనకి ప్రోమో చూస్తున్నా కానీ అప్డేట్ చూస్తున్నా కానీ అర్థమవుతుంది. హైలైట్ ఏంటంటే, ఇమాన్యుల్కి రాక నామినేషన్లోకి వస్తే తీసుకుపోయి సేఫ్ జోన్లో పెట్టడానికి కారణం ఏం తెలుసా? అక్క చెల్లెల పంచాయతీ. యాక్చువల్ దివ్యనికిత తనుజాని ఎందుకు నామినేట్ చేసింది తెలుసా? డైరెక్ట్ నామినేషన్, స్వాప్ నామినేషన్, డైరెక్ట్ నామినేషన్ ఎందుకు చేసింది తెలుసా? సింపుల్ రీజన్ అబ్బా, వెరీ సింపుల్ రీజన్. తనుజ బర్నీ అన్నతో లొల్లి పెట్టుకుంది. బర్నీ అన్న ఆమె వల్ల నామినేషన్లోకి వచ్చిండు కాబట్టి ఈమె తనుజ నామినేట్ చేసింది. ఈ రకమైన ప్రతీకారంతో ముందరికి పోతా అంటే ఇలాంటి ఒక రకమైన ఏంటది పొసెసివ్నెస్ చూపిస్తే ముందుకు పోలేం. నిజంగా చెప్తున్నా, అవతల వ్యక్తికి డబ్బు కొట్టడం తప్ప ఇంకేముండదు. వీళ్ళు ఏంటంటే ఇండైరెక్ట్గా వాళ్ళని లేపుతున్నారు. ఇప్పుడు దివ్య ఇండైరెక్ట్గా తనుజాని లేపుతుంది అంతే. సరే, ఇమాన్యుల్ సేఫ్ గేమ్కి అసలు నిలువెత్తు నిదర్శనం నువ్వే, క్లియర్గా తెలుస్తుంది అని అనగానే ఇమాన్యుల్ ఉండి నా వంతుగా అయినంత వరకు మోస్తా, ఒకవేళ సపోర్ట్ ఎంతవరకు ఇవ్వాలన్నా అంతవరకు ఇస్తాను, నా భుజం బరువు అయితే, నా భుజం నొప్పి వస్తే నేను చచ్చిపోతా అన్నప్పుడు దింపేస్తా అని అన్నాడు. అంటే దీని మధ్యలో చాలా డిస్కషన్ జరిగింది. ఆ తర్వాత డైలాగ్ ఇది ఇమాన్యుల్ది. ఏం లేదు అంటే నాకు సపోర్ట్ చేయలేదు అనే పాయింట్ మాట్లాడుతున్నావు కదా, నాకు ఎంతవరకు అయితే అంతవరకు చేస్తా, నేను భుజం మీద వేసుకుని మోయగలిగినంతసేపు మోస్తా, నా శక్తి దాటిపోతే నేను నా వల్ల కానప్పుడు నేనే పోతా అన్నప్పుడు దింపేస్తా అన్న సెన్స్లో చెప్పిండు. చెప్తే భుజ బరువై, భుజ నొప్పై, భుజ ఇరిగిపోతే భుజాకి ఎక్కించుకోకు నువ్వు అంటుంది. అందుకే దింపేసిన అంట. భుజా కాదమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది భుజం, తెలుగు నేర్చుకోండి. రెండోది అందుకే దింపేసినాను కౌంటర్ పడిపోయింది కదా. దీన్ని ఎట్లా కవర్ చేస్తారో వాళ్ళు బిగ్ బాస్ టీంలో ఎట్లా కవర్ చేస్తారో దీని వెనక ముందు ఇప్పుడు రమ్య చెప్పినట్టుగా ముందు ఆమె రాస్తే ఆ తర్వాత ఆమె రాసినట్టుగా ఫస్ట్ ఈమె రాసినట్టుగా మార్చి చూపించినట్టుగా ఇక్కడ ముందు వెనక ముందు ఎడిటింగ్లో చేసినా చేస్తారు. వాళ్ళు అనుకున్న కంటెస్టెంట్ విన్నర్ చేయడానికి ఎంత దూరమైన పోయేటట్టే ఉన్నారు. దానికోసం ఎంత స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయినా తీసి అవతల బారేస్తున్నారు. ఏదో ఒక రీజన్ చెప్పి బయటకు నొక్కుతున్నారు. ఒకరికి జ్వరం వచ్చిందని, ఒకరికి డెంగ్యూ ఫీవర్ వచ్చిందని బయటకు పంపిస్తారు, ఇంకొకరికి ఊరికైనా బెలూన్లు కట్ చేసి బయటకు పంపిస్తారు, మళ్ళీ రప్పించి అవమానించి మరి బయటకు పంపిస్తారు. ఆ ప్రాసెస్లో ముందుకు పోతారు. పోనీ ఫీమేల్ కంటెస్టెంట్ విన్నర్ చేయాలంటే స్ట్రాంగ్ ఫీమేల్స్ని ఎందుకు ఉంచట్లేదు, ఎందుకు పంపిస్తున్నారు? రైట్, తను చూడండి, నీలాగే సిల్లీ పాయింట్స్ చెప్పి నామినేట్ చేయడం నా వల్ల కాదు. నా దగ్గర స్ట్రాంగ్ పాయింట్స్ ఉన్నాయి, రీజన్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇప్పుడు నామినేట్ చేస్తున్నా. సిల్లీ పాయింట్స్ ఉన్నాయి అని వేసేసి పొడి చేసి వెళ్ళడం నేను కాదు అన్నది. సిల్లీ పాయింట్ ఒకటి ఏది, అక్కడ ఇమాన్యుల్ చెప్పిన సిల్లీ పాయింట్స్ లాస్ట్ వీక్ నామినేట్ చేసినప్పుడు ఒక సిల్లీ పాయింట్ చెప్పి నిజంగా అది పెద్ద బ్లండర్ అబ్బా. నిజంగా దానికి నాగార్జున గారు ఈయనకి మిస్టర్ మతిమరుపు అని ఒక ట్యాగ్ కూడా ఇచ్చారు. అంటే ఆమె కోసం ఈ మిగతా వాళ్ళందరికీ ఎట్లాంటి ట్యాగ్ లైన్ వేస్తారు, ఎట్లాంటివన్నీ వేస్తారు, ఏంది ఇది నాకు అర్థం కాదు. ఇది ఏం బిగ్ బాస్? సరే, ఇక్కడ సిల్లీ పాయింట్స్ ఉన్నాయి నామినేషన్ అంటే ఆ రోజు చెప్పిన మిగతా 3 పాయింట్స్ సంగతి ఏంది?
మొన్న మరి ఆర్ఎంగా నేను చెయ్యను అని చెప్పాను సార్, బలవంతంగా చేయించారంటే నేను చేస్తా అని అన్న వీడియో ఉంది కదా, ఎందుకు ప్లే చేయలేదు? నెగిటివ్ అయితేనా? ఆ వీడియో ఎందుకు ప్లే చేయలేదు? మామూలుగా మిగతా విషయాలు అన్నిటికీ ఇప్పుడు ఇట్లా అన్నది ఇమాన్యుల్ వీడియో ప్లే చేసినప్పుడు ఆర్ఎంగా నేను చేస్తా అన్న వీడియో ఎందుకు ప్లే చేయలేదు? ఇది ఎక్కడ బయాస్నెస్, ఇది ఎక్కడ దరిద్రం, ఇది ఎటుపోతుంది ఈ షోకి ఎథిక్స్ మన్ను మశానం ఉండాలనా? అసలు బరిని అన్న తీసుకొచ్చిన ప్రాసెస్ ఏంది? అదొక ప్రాసెసా? ఆ ప్రాసెస్ ఏంది? శ్రీజన్ పంపించిన ప్రాసెస్ ఏంది? ఇక్కడ ఈ జరుగుతున్న ప్రాసెస్ ఏంది? అక్కడ నాగార్జున సార్ సపరేట్గా మాట్లాడతా అని చెప్పి ఏం మాట్లాడిండు? ఆ వీడియో చూపించాలన్నా నేను ఆర్ఎంగా చెయ్యాలని అన్నావు కదా, ఎందుకు చెయ్యాలన్నావు? అబద్ధం ఎందుకు ఆడుతున్నావు నువ్వు? యువర్ మిస్టర్ అబద్ధం, యువర్ మిస్టర్ మతిమరుపు, నువ్వు మర్చిపోయినావు, నువ్వు అన్నావు కదా, నువ్వు మర్చిపోయినావు, మిస్సెస్ మతిమరుపు, మిస్ మతిమరుపు, ఇక పాటు చూపిస్తా అని చెప్పి వీడియో చూపించాలి కదా మిస్ మతిమరుపుకి, ఎందుకు చూపించలేదు? బాధ అనిపిస్తుంది, బాధలో వచ్చే కోపం ఇదంతా నిజంగా. అంటే ఒక ఎథికల్గా ముందడికి పోకపోతే రాంగ్గా ముందడికి పోతుంటే ఒక్క పర్సనే హైలైట్ చేద్దామని చూస్తుంటే కోపం వస్తుంది, బాధ అనిపిస్తుంది. ఆ బాధలో ఫస్ట్రేషన్ వస్తుంది, ఆ ఫస్ట్రేషన్లో వచ్చే మాటలు ఇవన్నీ నాయి, ఏమన్నా అనుకోర్రి. నెక్స్ట్ డిమాండ్ పవన్ నామినేషన్ బర్నీ గారు అన్నారు. డిమాండ్ పవన్కి బర్నీకి స్టార్టింగ్ నుంచే పడదు, డే 1లోనే నన్ను నామినేట్ చేయని చెప్పి నామినేట్ చేయించుకొని రిటర్న్లో మళ్ళీ నువ్వు నామినేట్ చేసినావు కాబట్టి రివెంజ్ నామినేషన్ చేసిండు, అక్కడి నుంచి డిమాండ్ పవన్కి సర్వాన్ని కాలింది, అది కంటిన్యూ అవుతుంది. రైట్, పెట్టుకోవచ్చు, తప్పులేదు. ఎందుకంటే నువ్వు నన్ను నామినేట్ చేయి అని చెప్పి నామినేట్ చేయించుకొని నన్ను నామినేట్ చేసినావు కాబట్టి నేను రివెంజ్ నామినేషన్ చేస్తా అని ఒక బకరా నామినేషన్ చేస్తే తప్పు కదా. అది అప్పటి నుంచి కంటిన్యూ అవుతుంది, సెకండ్ వీక్ నుంచి అనుకుంటా, ఫస్ట్ వీక్ నుంచి కంటిన్యూ అవుతుంది. ఫస్ట్ వీక్ రాగానే నామినేట్ చేస్తాడు బర్నీ అన్న, ఎవరు డిమాండ్ పవన్ని ఫస్ట్ వీకేనా ఊరికైనా నామినేట్ చేస్తాడు. ఎందుకు నామినేట్ చేసినా ఊరికే నేను నీ దగ్గర నుంచి ఒక పాజిటివ్ వైబ్ వస్తలేదు నాకు అని చెప్పి నామినేట్ చేస్తాడు. అక్కడి నుంచి మొదలైంది రైవల్రీ, మనం డే 1 నుంచి గుర్తుంచుకోవాలి. రైట్, సరే నెక్స్ట్ ప్రోమోలో తనుజ వర్సెస్ బర్నీ చూపించారు. తనుజ చాలా ఫాస్ట్గా ఉరికిపోయి బర్నీ అన్న బొమ్మ తీసుకొచ్చారు, అందరు లోపలికి వెళ్ళిపోయారు కాబట్టి తనుజ అక్కడ ఉంటుంది, బర్నీ అన్న బొమ్మ చేతిలో ఉంటుంది, బర్నీ అన్న చేతిలో కళ్యాణ్ బొమ్మ ఉంటుంది చూడుర్రి. సో కళ్యాణ్ లోపలికి వెళ్ళిపోయింది హ్యాపీ, బర్నీ అన్న ముందే పోయింది కాబట్టి కళ్యాణ్ బయటకు రాడు. తనుజ చేతిలో బర్నీ అన్న బొమ్మ లేట్గా వచ్చింది, అక్కడ నిల్చున్నారు, ఇద్దరు ఉన్నారు. సో ఈ ఇద్దరి పంచాయితీ దివ్యకి గాలింది, ఎందుకంటే బర్నీ అన్న నాన్న మాట్లాడుతున్నావు కదా, నువ్వు బర్నీ గారు అంటావు, నువ్వు నేను నామినేట్ చేస్తా అని చేసింది ఆమె. సరే వీళ్ళిద్దరు పంచాయితీ చూద్దాం. బర్నీ అన్న చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. ఒకటి, తనుజాని నేను 2 సార్లు సేవ్ చేసిన, తనుజ నన్ను ఏ టాస్క్లో సేవ్ చేయలేదు, వాస్తవమే. కానీ ఇప్పుడు ఏమంటుంది తనుజ మేడము, అప్పుడు సపోర్ట్ చేసిందంతా అది సపోర్టింగ్ టాస్క్ కాబట్టి నువ్వు సపోర్ట్ చేసినావు, టాస్క్ విషయంలో అంటే సపోర్ట్ చేసిర్రు, ఎందుకు అది సపోర్టింగ్ టాస్క్ కాబట్టి చేసిర్రు, లేదంటే నాకెందుకు చేస్తారు? అవ్వో సపోర్ట్ చేసినప్పుడేమో నాకు ఎవరు సపోర్ట్ చేయలేదంటది, పైకి అంతా అయిపోయిన తర్వాత సపోర్టింగ్ టాస్క్ కాబట్టి సపోర్ట్ చేసినావు, లేదంటే నువ్వెందుకు చేస్తావు అంటే ఇదేందన్నట్టు. ఎంత అన్యాయం అబ్బా, నెరి అన్యాయం కదా, దారుణం అసలు. అంటే ఓడలో ఉన్నంతసేపు ఓడమల్లన్న, ఓడెక్కినంతసేపు ఓడమల్లన్న, ఓడ దిగంగానే బోడి మల్లన్న, బోడి గుండు మల్లన్న, నువ్వెవరు తొక్క నాకు సపోర్ట్ చేసి, అది ఓడ కాబట్టి ఎక్కించుకున్నావు కానీ ఎక్కించుకోవాలని ఎక్కించుకున్నావు, నువ్వు ఓడ కాబట్టి ఎక్కించుకున్నావు, నువ్వు బోడి మల్లన్న వేరా అని అన్నట్టుంది ఇది. అది ఓడే కానీ నిన్నెందుకు ఎక్కించుకోవాలి, అది ఓడే నీకెందుకు సపోర్ట్ చేయాలి, అది గేమే నీకెందుకు సపోర్ట్ చేయాలి, సపోర్టింగ్ టాస్క్ అయినంత మాత్రం నీకెందుకు సపోర్ట్ చేయాలి, సపోర్ట్ చేసినప్పుడు సపోర్ట్ చేయించుకొని సపోర్ట్ అంతా అయిపోయిన తర్వాత నాకు ఎవరు సపోర్ట్ లేదు అని సపోర్ట్ పనులు దీన్ని కూడా కూర్చుంటుంది, ఏమే తప్పు. రైట్, నెక్స్ట్ బర్నీ అన్న తనకన్నా టాస్క్లో నేను బాగా ఆడతాను 100%, 200, 1000%. ఏ టాస్క్లో పెద్దగా ఆడింది ఏం లేదు, ఏ పెద్ద పర్ఫార్మెన్స్ చూపించింది లేదు, ప్రతిసారి ఇంకోటి సపోర్ట్ తోటి గెలిచిందే, ఎక్కడ కూడా సొంతంగా గేమ్స్ ఆడి గెలిచిందే లేదు. గోల్డెన్ బజార్ గెలిచింది, అయ్యో బాగా ఆడిందయ్యా, చూసినాం కదా ఇట్లున్నాయి. నెక్స్ట్ తనుజ, మేబీ ఆయనకి నేను ఆడలేదు, నేను వీకు, నేను గెలవలేనేమో అని నాకు ఏముందో నాకు తెలియదు. ఏడుస్తుంది ఎందుకు, ఎమోషనల్ ఎందుకు అవుతుంది? ఈ ఎమోషనల్ ఫుల్స్ని ఎమోషనల్ చేయడానికి అంతే. అయ్యో మా తనుజ ఏడిచిందని బాధపడేటోళ్ళ కోసం చేస్తున్నట్టు ఉంది అది. నెక్స్ట్ బర్నీ అన్న, ఇప్పుడు అనిపించిందా, అప్పుడే అనిపించిందా అని అడుగుతాడు. అంటే ఇది మధ్యలో వేరే కన్వర్జేషన్ జరిగింది, ఆ తర్వాత అనిపించింది. నీకు ఇప్పుడు అనిపించిందా, నీకు అప్పుడే అనిపించిందా అని అంటాను. ఆ రోజే అనిపించింది అంటే ఆ రోజే అనిపిస్తుంది, నువ్వు ఆ రోజే ఎందుకు చెప్పలేదు మరి, అప్పుడే చెప్పాలి కదా అంటే ఛాన్స్ ఎక్కడ ఉంది అని అంటుంది. ఇదంతా డిస్కషన్ టాపిక్ వేరేది, అంటే నా కోసం చేయట్లేదు మీరు ఏదో సంథింగ్ ఏదో చూస్తున్నారు టాపిక్ ఏదో నడిచినట్టుంది. ఆ తర్వాత వచ్చింది, ఆ తర్వాత బర్నీ అన్నట్టు మీకు ఓకేనా అని అడిగాను. ఇమాన్యుల్ ఏమన్నాడు అని ఒక టాపిక్ వచ్చింది. అంటే అందరినీ అడిగినా నేను, ఇది ఎక్కడదబ్బా సపోర్ట్ సిస్టమ్, ఎక్కడదో ఉందబ్బా సపోర్టింగ్, ఐ థింక్ అదే బెడ్ వాటర్ టాస్క్దే అనుకుంటా. ఈ రెండే మెయిన్ కదా, బెడ్ టాస్క్ వాటర్ పూల్ టాస్క్ అవుతుంది, అవే మెయిన్ కదా. సో అడిగాను, ఇమాన్యుల్ ఏమన్నాడంటే ఇదే ఎగ్జాక్ట్లీ దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. మాటకి ఇమాన్యుల్, మాటకి దివ్య వస్తే తనుజ గొంతుక ఏమైంది, తన గొంతుకి ఎక్కడ స్పేస్ ఎక్కడ ఉంది,
ఈ పొసెసివ్నెస్ ఎందుకు అసలు? ఇప్పుడు ఇమాన్యుల్తో మాట్లాడద్దు, దివ్యతో మాట్లాడద్దు, వేరేటో టాపిక్ తీయద్దు, ప్రతి దగ్గర కూడా నీ టాపికే తీయాలి, నీ నామజపమే చేయాలి, నీకే సపోర్ట్ చేయాలి, నీతోటే ఉండాలి, నీతోటే మాట్లాడాలి. ఏందబ్బా ఇది? ఏం నడుస్తుంది? బిగ్ బాస్ నడుస్తుంది, ఇంకేం నడుస్తుంది? ఈ భరణి అన్నని పెట్టి అబ్బా ఇదంతా చేసిర్రు. భరణి అన్న లేకపోతే ఈ నానా బాండ్ ఉండకపోయేది, ఈ కూతురు బాండ్ ఉండకపోయేది, తొక్కల బాండ్స్ అన్నీ ఉండకపోయేది. ఈ అన్నగారి కుటుంబం పెట్టి మళ్ళీ అన్నగారి కుటుంబాన్ని తీసుకొచ్చారు చూడు. వాళ్ళకి చూడు ఎట్లుందో, వాళ్ళకి ఇవే కావాలి. తనుజ హైలైట్ కావాలంటే ఈ చుట్టుపక్కలనే తిరగాలి. తనుజ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతోటే ఉంటేనే తనుజ చుట్టుపక్కల తిరుగుతూ ఉంటుంది అంతే. ఆపోజిట్లో స్ట్రాంగ్ కంటెస్ట్ ఉంటే తీసి అవతల పారేయాలి. సరే, ఆయన ఒక థింగ్ కనిపించట్లేదని నన్ను పిలిచి దివ్య తీసుకుని వెళ్ళిందా దాచిపెట్టిందా అని అడగమన్నారు అంటది. ఏం థింగ్ అబ్బా? ఏదైనా పర్సనల్ థింగా? దట్ ఈస్ పర్సనల్ అంటున్నారే. ఏమైనా పాయింట్ మాట్లాడితే మై పర్సనల్ బయట పెట్టుకోండి. పర్సనల్ ఇక్కడ ఏమెందుకు పెట్టుకుంది పర్సనల్? డాడీ బాండ్. నాకు అసలు స్టాండ్ తీసుకోనన్నా, నాకు స్టాండ్ తీసుకోవనన్నా అని ఎందుకన్నది అప్పుడు? అది అవన్నీ బయట పెట్టుకోవాలి కదా బాండ్స్ అని. నాకు ఇప్పుడు ఓన్లీ తనుజని తప్పు పట్టాలన్న ఒక పాయింట్ కాదబ్బా. ఇంత దాకా జరిగిందంతా వేరు, ఇప్పుడు జరుగుతుంది వేరు. కంప్లీట్గా నాకు ఎవరు సపోర్ట్ చేసిందని మాట్లాడితే నాకు బాధ అనిపించిందబ్బా. రైట్, హౌస్లో పెట్టుకోకండి, బయట పెట్టుకోండి అంటుంది బర్నీ నుండి. ఏదైతే బాండ్స్ పేరుతో నేను బయటకు వెళ్ళానో తను కూడా ఒకసారి బాధ్యత తీసుకుని బయటకు వెళ్ళి వస్తే సిచ్యువేషన్ అర్థమవుతుంది. ఐ వాంట్ టు గో హర్ అవుట్ అంటే ఈయన పోయొచ్చినట్టే ఆమె కూడా పోయొస్తుందా? ట్రిప్ మీది? మీ ఫ్యామిలీ ట్రిప్పులు బాగున్నాయ్యా. మాదిరి వస్తుంది, నేను రావాలనుకున్నప్పుడు వచ్చినా, పోవాలనుకున్నప్పుడు పోయినా అని చెప్పి ఆమె చెప్తుంది. బర్నీ అన్న వచ్చిండు. ఇప్పుడు నువ్వు కూడా ఒకసారి బయటకు పోయేస్తే నీకు అర్థమవుతుంది. ఐ వాంట్ ఒకసారి బయటకు వెళ్ళొస్తే సిచ్యువేషన్ అర్థమవుతుంది. బయటకు వెళ్ళొచ్చుడు ఏంది అనిపిస్తాడు? బిగ్ బాస్ మామ టూర్స్ అండ్ ట్రావెల్స్ అనిపిస్తాడా? ఎటు పడితే అటు పోయి తిప్పుకొని వచ్చడానికి? ఇలా అంతేంది? పిక్నిక్ పోతుర్రా, ఎక్స్కర్షన్ పోతుర్రా? బయటకు వెళ్ళొస్తే అర్థమవుతుందట. ఆయన చెప్పుడు కరెక్టే. ఒకసారి బయట తిప్పిరండి, ఒక 1 వీక్ అట్లా రిలాక్స్ చేయించి, గోకర్ణ టూర్ వేయించి అట్లా తిప్పుకొని రారి. ఐ వాంట్ గో అవుట్. ఒకసారి పోయేస్తే తెలుస్తుంది అంటే పోయి వచ్చుడెందుకు? పోతే పోవాలి, పోయి వచ్చుడేంది? పోయి కూడా వచ్చుడు, ఇది గమ్మతున్నారా వీళ్ళంతా. సర్లే, ఇది ప్రోమో నాకు అసలు నచ్చలేదు. లైవ్లో నామినేషన్ స్టార్ట్ అయినాయి, సో వాటి అంతు చూద్దాం. సరేనా? ఉంటా. టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, చెబ్బకేర్.